కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత నవంబర్ 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 250 మంది కుక్లు కమిటీలను ప్రభుత్వం ఎస్ఆర్ఆర్ ఏజెన్సీ ద్వారా నియమించింది. నెలకు 15,000 వేతనం నిర్ణయించింది. వీధుల్లో చేరిన నాటి నుంచి నేటి వరకు ఒక్క రూపాయి కూడా జీతం అందక వారి జీవితాల్లో అంధకారం నెలకొందని గిరిజన సమైక్య రాష్ట్ర సహాయ కార్యదర్శి బి శ్రీను నాయక్ అన్నారు. నర్సారావుపేటలోని సిపిఐ కార్యాలయంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ 15,000 వచ్చే జీతభత్యంలో 8,000 నుంచి 10,000 వరకు వస్తున్నాయని పనిచేస్తున్న బాధితులు ఆరోపిస్తున్నారని తెలిపారు. సర్వీస్ ఛార్జీల పేరుతో సగం జీతం కోతలు విధించడం ఏమిటని నాయక్ ప్రశ్నించారు. ఇదిలా ఉండగా సుమారు 1,400 మంది సిబ్బంది నియమించేందుకు ప్రభుత్వం కసరత్తు చేయడం చూస్తా ఉంటే ఇందులో బలమైన కుట్రకోణాలు దాగి ఉన్నాయని స్పష్టంగా అర్థమవుతుందన్నారు. ఏజెన్సీల దోపిడీలను అడ్డుకట్టవేసి బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత సంవత్సరం నవంబర్ 1వ తేదీన సుమారుగా 250 మంది కుక్లని ఎస్ఆర్ఆర్ అనే ఏజెన్సీ ద్వారా తీసుకోవడం జరిగింది. వారి జీతభత్యం కూడా 15,000కి నిర్ణయం చేయడం కూడా జరిగింది. కానీ కోతలు విధిస్తూ సుమారుగా 8,000 నుంచి 10,000 ఇస్తున్నారంటే వారి యొక్క కుటుంబాల యొక్క పరిస్థితి చాలా దీనంగా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం దీనిపైన పునరాలోచన చేసి వారికి కేటాయించినటువంటి జీతభత్యం ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి మేము గిరిజన సమైక్య నుంచి ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో ఉన్నటువంటి ఆఫ్కాస్ సంస్థను తొలగించి ఎస్ఎస్ఆర్ సంస్థకి కట్టబెట్టారు అంటే దానిలో చాలా కుట్రపూరితమైనటువంటి ఆలోచనలు దాగి ఉన్నాయని చెప్పేసి దీన్ని ఛేదించాల్సిన ఆవశ్యకత ప్రభుత్వం పైన ఉందని చెప్పేసి మేము గిరిజన సమైక్య నుంచి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఉన్నటువంటి వాళ్ళకి జీతభత్యం సక్రమంగా ఇవ్వక కోతలు విధిస్తున్న ప్రభుత్వం సుమారుగా మరొక 1,400 మందిని సిబ్బందిని తీసుకుంటామని చెప్పేసి చెబుతా ఉన్నారు. కాబట్టి ఉన్నవారికి జీతభత్యాలు ఇవ్వలేని వ్యక్తులు మరో 1,400 మందికి ఏ విధంగా మీరు ఇస్తారని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి ఏ విధంగా అయితే మీరు జీతభత్యాలు నిర్ణయించారో ఖచ్చితంగా ఆ దిశగా జీతభత్యాలు ఇచ్చి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.